హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. చూడండి, మీరు ఈ కారంగా ఉండే కొత్తగా తయారు చేసిన ఆలూ ఫ్రైని తింటే ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. చాలా డిఫరెంట్గా కారంగా ఉండే కేవలం 5 నుంచి 7 నిమిషాల్లో తయారయ్యే ఫ్రై గురించి చెప్పబోతున్నాను. దీన్ని మీరు రోటీ పరోటా లేకుండానే అలాగే తినేయగలరు. నమ్మండి, నేను చెప్పే ఈ సీక్రెట్ టిప్స్తో మీరు ఈ కారంగా ఉండే ఫ్రైని చేస్తే ఇంట్లో వాళ్ళు ఆకలి లేకపోయినా 2 రోటీలు ఎక్కువగా తింటారు. కారంగా పొడి ఆలూ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ 3 ఉడికించిన ఆలూ తీసుకున్నాను. ఈ ఉల్లగడ్డలని నేను ఉదయాన్నే ఉడకబెట్టాను. అవి పూర్తిగా చల్లబడిన తరువాతే ఫ్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మీరు ఆలూ ఫ్రై చేసేటప్పుడు అది ముద్దగా అవ్వదు, దాన్ని ముక్కలుగా కూడా కనిపిస్తాయి. అవి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి కూడా. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఇదే. ఆలూని ముందుగా ఉడకబెట్టి పూర్తిగా చల్లబడిన తర్వాతే ఈ ఆలూ ఫ్రైని తయారు చేయాలి. అప్పుడే దీనికి అసలైన రంగు రుచి వస్తాయి. అన్ని ఆలులను బాగా తొక్క తీసి చూడండి. ఎలా కట్ చేయాలో ఒక ఆలూను తీసుకుని దాన్ని 2 భాగాలుగా కట్ చేయండి. ఆపై మధ్యలో కట్ చేసి ఇక్కడ నుండి కట్ చేయండి. మరి చిన్న ముక్కలు చేయకూడదు, మరి పెద్దవి కూడా కాదు. మీడియం సైజులో చెయ్యాలి. అవి కనిపించాలి, కానీ మెత్తగా అవ్వకూడదు. అన్ని ఆలూలను సరిగ్గా ఇదే విధంగా మీడియం సైజులో చూడండి ఇలా కట్ చేసాం. ఆలూ ఫ్రై మనందరి ఇళ్లల్లోనూ చేస్తారు. ఏమీ తోచక ఏదైనా మంచిగా తినాలనిపించి కానీ త్వరగా చేయాలనుకున్నప్పుడు అందరూ ఒక కోరిక కోరుతారు. కారంగా ఉండే పొడి ఆలూ ఫ్రైని అదే పద్ధతిలో చెయ్యండి. కాబట్టి ఖచ్చితంగా అదే రెసిపీని మీతో పంచుకోబోతున్నాను. తప్పకుండా ప్రయత్నించండి, మీకు చాలా నచ్చుతుంది. చూడండి, నేను అన్ని ఆలూలను కట్ చేశాను. అయితే ఈ పొడి ఆలూ ఫ్రైని మరింత డిఫరెంట్గా చేసే సీక్రెట్ స్టెప్ ఏంటో త్వరగా చూద్దాం. మీరు ఒక రోల్ తీసుకోండి. రోలులో నేను ఇక్కడ 5-6 మిరియాలు, 2 స్పూన్ల ధనియాలైతే వేస్తున్నాను. దాంతోపాటు 2 లవంగాలు కూడా వేస్తున్నాను. వీటిని మనం ముందుగా బాగా దంచుకుందాం. ఈ ఆలూ ఫ్రైకి అద్భుతమైన రుచిని ఇస్తాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఆ రుచి స్వయంగా తెలుస్తుంది. ఆ తేడా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రెష్ మసాలాల సువాసన కూరలో అద్భుతమైన రుచి ఇస్తుంది. కాబట్టి ముందుగా ఇలా దంచుకోవాలి. చూడండి, దీన్ని దంచుకోవాలి. కావాలంటే మీరు మిక్సీలో పల్స్ మోడ్లో కూడా చేసుకోవచ్చు, కానీ రోట్లో దంచిన దాని రుచి వేరే ఉంటుంది. ఇప్పుడు దీనిలో వేసేది ఏమిటంటే అల్లం ముక్కలు, 2 నుండి 3 పచ్చిమిర్చి, అలాగే నేను కొద్దిగా కొత్తిమీర కాడలు తీసుకున్నాను. దట్టమైన వెనక భాగం ఉండే కాడలను తీసుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర యొక్క మెయిన్ టేస్ట్ కాడల్లోనే ఉంటుంది. ఈ అన్నిటినీ రోట్లో వేసి మనం ఇప్పుడే తయారు చేసిన మసాలాలతో బాగా దంచుకోవాలి. ముందుగా అన్నీ కలిపి వేసి ఉంటే ధనియాలు మిరియాలు దంచడం మీకు కష్టమయ్యేది. అందుకే ముందుగా వీటిని దంచుకుని తర్వాత వీటిని వెయ్యండి. ఈ రెసిపీలో మీరు నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ పద్ధతిని పాటించండి. ఫస్ట్ టైంలోనే మీరు దీన్ని పర్ఫెక్ట్గా చేయగలరు. చూడండి, ఇలా ఒక మంచి మసాలా తయారు చేసుకోవాలి. అద్భుతమైన స్మెల్ వస్తుంది. సరే, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు త్వరగా స్టవ్ మీద ఒక కడాయి లేదా ప్యాన్ పెట్టి దానిలో 3 పెద్ద స్పూన్ల నూనె వేయాలి. నూనెను ముందుగా బాగా వేడి చేసుకోవాలి, పొగ వచ్చేలా. చూడండి, నూనె బాగా వేడైంది. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి నూనె హీట్ కొద్దిగా తగ్గేలా చూద్దాం, లేకపోతే ఏది వేసినా కాలిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను.
నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. దాంతో పాటు కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తాం. ఇక్కడే మనం రుచికి సరిపడా ఉప్పు వేద్దాం. మంటను పూర్తిగా తక్కువగా ఉంచి మసాలాలను కొద్దిగా వేయించుకుందాం. దాంతోపాటు మనం దంచిన మసాలాలను కూడా వేసేద్దాం. బాగా కలపండి. అల్లం, పచ్చిమిర్చి మసాలాలను కూడా కొద్దిగా ఉడికించండి. ఈ కూరలో పసుపు వద్దు, మరియు దీన్ని ఇదే విధంగా తయారు చేస్తారు. అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చూడండి, అన్నీ బాగా వేగాయి. ఇవి మాడిపోకుండా ఉండాలంటే ఇక్కడ కొద్దిసేపటి తర్వాత మీరు కొద్దిగా నీళ్లు వేయండి. ఇప్పుడు నీళ్లు వేసి తక్కువ మంటపై ఈ మసాలాలను బాగా వేయించుకోవాలి. బాగా వేయిస్తే కూరకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రైని చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది, మరియు పూరితో దీని కాంబినేషన్ మైండ్ బ్లోయింగ్ అసలు. చూడండి, మసాలాల నుండి మంచి స్మెల్ వస్తుంది. అన్నీ వేగాయి. కాబట్టి ఇక్కడ మనం తయారుగా కట్ చేసుకున్న ఆలూలను వేస్తాం. అన్ని ఆలూలను వేసేయండి. ఇప్పుడు మెల్లగా ఆలూలను కలపండి మరియు మసాలాలలో కొద్దిగా వేయించుకోండి. అంటే కొన్ని నిమిషాలు దానిపై క్రంచ్ కలర్ వచ్చే వరకు. ఫ్రై తయారు చేసేటప్పుడే నోరు ఊరుతుంది, మరియు మీరు ఎవరికి వడ్డించినా వారు దీన్ని అలాగే తినేస్తారు. చూడండి ఎంత బాగుందో. వేడివేడిగా పొగలు కక్కుతున్న కారంగా ఉండే పొడి ఆలూలు కొద్దిగా బాగా ఉడికించుకుందాం. మరియు చూడండి, మన ఆలూలకు కూడా మంచి క్రంచ్ వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే మసాలా మొత్తం ఆలూపై కోట్ అయింది. చూడండి, మనం కారంగా ఉండే పొడి ఆలూ ఫ్రై త్వరగా తయారైపోయింది. రుచికరమైన కారంగా ఉండే నోరూరించే ఆలూ ఫ్రై వడ్డిద్దాం. కాబట్టి ఇదిగోండి, మన అద్భుతమైన రుచికరమైన త్వరగా తయారయ్యే కారంగా ఉండే పొడి ఆలూ ఫ్రై పూర్తిగా సిద్ధంగా ఉంది. మరియు దీని టెక్స్చర్, రంగు చూడండి, అద్భుతంగా తయారైంది కదా. ఇప్పుడు మీరు దీన్ని తయారు చేసినప్పుడే దాని రుచిని తెలుసుకోగలరు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. మీరు 2 రోటీలు తినేవారైతే ఈ కూరతో మీరు ఆకలి లేకుండానే 4 రోటీలు ఈజీగా తింటారు. అంత బాగుంటుంది. దాంతోపాటు మీరు దీన్ని టిఫిన్లో తీసుకెళ్లేటప్పుడు ఇది చల్లగా కూడా చాలా బాగుంటుంది. మరియు నేను ఏ విధంగా ఏ వస్తువులను వేశానో సరిగ్గా అలాగే తయారు చేసి చూడండి. కాబట్టి మీకు ఈ రెసిపీ చాలా నచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్, షేర్ చేయండి.